హాయ్ దిస్ ఇస్ కార్తిక్. ఇండియా వర్సెస్ ఐర్లాండ్ మ్యాచ్లో ఇండియా ఐర్లాండ్ మీద 43 రన్స్ తేడాతో ఓడిపోయింది. గెలిచిందనుకున్నారు, ఓడిపోయింది. చాలామందికి తెలియదు. తెలిసిన వాళ్ళకి ఓకే, వెల్ అండ్ గుడ్. ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్ ఒకటి చెప్తాను నేను. ఎందుకంటే ఈ మ్యాచ్లో వైభవ్ సూర్యవంశీ ఆడకపోవడం అనేది పలు ప్రశ్నలకు దారితీసింది. ఆల్రెడీ తెలుసు ఈ మ్యాచ్లో అరంగేట్రం చేయబోతున్నాడు. ఇక ధనాధన్ సిక్స్లు రాబోతున్నాయి, సిక్స్ల వర్షం కురవబోతోంది. ఓ పక్కన అభిషేక్ శర్మ, మరో పక్కన వైభవ్ సూర్యవంశీ, ఇద్దరు బ్యాటింగ్ అనేది మనకి కంటికి ఇంపుగా ఉండబోతోంది అన్న టైంలో వైభవ్ సూర్యవంశీ ఆడటం లేదు అన్న ఒక పిడుగులాంటి వార్త మనకి వినిపించింది. మ్యాచ్ రిజల్ట్ చూస్తే ఓడిపోయింది. రిజల్ట్ అయిన తర్వాత వైభవ్ ఆడుంటే బాగుండేదిగా అన్నట్టుగా చాలామంది ఫ్యాన్స్ అంటున్నారు. ఎందుకంటే మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్స్ వైఫల్యం చెందడం, అభిషేక్ శర్మ ఒక్కడే ఆడటం నిరాశపరిచింది. ఓకే, ఇంకా సెకండ్ మ్యాచ్లో అయినా వైభవ్ సూర్యవంశీ ఆడతాడా లేదా అన్న ఒక ప్రశ్న తలెత్తుతోంది. ఆడితే బాగుంటుందంటారా, లేకపోతే యాజ్ యూజువల్ ఇదే టీంని కొనసాగిస్తే గెలిచే అవకాశాలు ఉన్నాయంటారా? కమెంట్స్ రూపంలో తెలియజేయండి.